అందరికీ నమస్కారం. తెలంగాణకి దేశంలోనే మొదటి స్థానం లభించింది. ఎందులో అనుకుంటున్నారా? మాంసాహార వినియోగంలో. తెల్లారితే చాలు హోటల్ ముందు క్యూలు మొదలవుతాయి. బిర్యానీ అంటే ఓ భోగం, ఫ్రై ఐటమ్స్ అంటే నోట్లోకి నీళ్లు రాల్సిందే. ఇలాంటి మాంసాహారాన్ని తెలంగాణ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారనేది తాజా గణాంకాలు చెప్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ రాష్ట్రం మాంసం వినియోగంలో అగ్రస్థానం సాధించింది. ఆ గణాంకాలు చూస్తే తెలంగాణలో మాంసాహార వినియోగం ఎంతగా ఉందో మీకే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మాంసం కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం జంతు సంరక్షణ, పెంపకం వ్యాప్తి తక్కువ అవడంతో స్థానికంగా సరఫరా చేయడం కష్టమైంది. ఈ పరిస్థితిని సవాలు చేస్తూ ఆస్ట్రేలియా నుంచి మాంసం దిగుమతి చేసే మార్గాల కోసం ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. నేటి డిమాండ్ కు సరిపడే సరఫరా లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. మాంసాహారం తెలంగాణ ప్రజల జీవన శైలిలో ఓ భాగం అయిపోయింది. కానీ దీన్ని సరైన విధానంతో ప్రోత్సహించకుండా దిగుమతుల మీద ఆధారపడితే దీర్ఘకాలంలో నష్టం తప్పదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి దీన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం మాంసాహార వినియోగంలో మొదటి స్థానంలో నిలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తెలుగు టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.